లడ్డూల తయారీలో కుంభకోణం జరిగిందన్నారు సీఎం చంద్రబాబు. 59.71 లక్షల కేజీల కల్తీ నెయ్యిని వినియోగించి 234.51 కోట్ల నిధులు గోల్మాల్ చేశారని ఆరోపించారాయన. తిరుమలకు సంబంధించి లడ్డూతో పాటు అనేక విషయాలలో తప్పులు చేశారని, ఇందులో కుట్రకోణం ఉందని అన్నారు. పరకామణిలో అవినీతి జరిగితే సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నించారని అన్నారు. నేను అందుకే మహాపాపం అన్నాను. దీన్ని 59,71,000 కేజీలు ఈ యొక్క అడల్టరేషన్ జరిగింది. కల్తీ నెయ్యి వినియోగం చూస్తే 234,51,00,000 నిధులు ఖర్చు పెట్టారు. అదే కాకుండా ఆర్గనైజ్డ్ నేరంతో లడ్డు ప్రసాదం అపవిత్రం చేశారు. అధికారులు, నిపుణులు, సిండికేట్ అంతా కలిసే ఇది జరిగింది. ఒకరు కలిసిపోయారు. కుట్రపూరితమైనటువంటి చర్యలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఒక లడ్డు విషయమే నేను మాట్లాడడం లేదు. ఈ రాష్ట్రంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి జోలికి రాలేదు. అలాంటిది ఈరోజు ఒక లడ్డు విషయంలోనే కాకుండా అనేక విషయాల్లో ఏం చేశారో మనం ఒకసారి ఆలోచిస్తే మనలో ఉండే ఆవేదన, లేకపోతే మనం ఏం చేయాలనో బాధ్యత గుర్తొస్తుంది అధ్యక్ష. అందుకని దీంట్లో కుట్ర కోణం ఉంది. ఒక సిండికేట్గా ఏర్పడే పరిస్థితి వచ్చారు. ఇవన్నీ కూడా ఫారెన్సిక్ ఎవిడెన్స్లో చాలా వరకు ప్రూవ్ అయినాయి. ఇవి కాకుండా అధ్యక్ష, నేను ముందే చెప్పాను, హుండీలో విదేశీ కరెన్సీ, పరకామణి. అధ్యక్ష, వెంకటేశ్వర స్వామి దగ్గర పరకామణిలో అవినీతి జరిగితే సెటిల్మెంట్ చేసే పరిస్థితికి వచ్చారు. అక్కడి నుంచి మళ్ళీ మీరు ఒకసారి చూస్తే లోక్ అదాలత్ పంపించి రాజీ చేపించే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ మీరు చూస్తే అన్యమత ప్రచారం. ఆర్టీసీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, తిరుమలకి తిరుపతికి టికెట్ 22/8/2019లో వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పక్కన చూస్తే ఫ్రంట్లో ఇది ఉంటుంది, బ్యాక్కు పోతే తక్కువ ఖర్చు అన్ని సౌకర్యాలతో క్రైస్తవులకి పవిత్ర జెరూసలం యాత్ర. వెంకటేశ్వర స్వామికి దగ్గరికి పోయి యాత్రికులకు ప్రచారం చేయడం విధానం అడుగుతాను. అందుకే నేను కుట్ర అని అంటున్నా.